ప్రకాశం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మండలమూరు మండలంలో ఉదయం 10:40 భూమి కంపించింది. 1 సెకండ్ పాటు భూమి కంపించింది. ఇక నిన్న కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై నిన్న 3.1గా నమోదైంది. ఇవాళ మళ్ళీ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వరుసగా భూ ప్రకంపన చోటు చేసుకున్న ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ముండ్లమూరు మండలంలోని సెకండ్ పార్ట్ భూమి కంపించగా సింగన్నపాలెం, మారెలలో భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకండ్ పార్ట్ భూమి కంపించింది. సింగన్నపాలెం, మారెలలో ఈ భూకంపం వచ్చింది. శనివారం కూడా ఈ భూకంపం చోటు చేసుకుంది. ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో శనివారం భూమి కంపించిన సంగతి తెలిసిందే. వరుసగా 2వ రోజు భూ ప్రకంపన రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న శనివారం 3.1 తీవ్రతతో భూకంపం సంబంధించినట్టుగా హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ వెల్లడించింది. ఇక ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ముండ్లమూరు మండలంలో సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్పారు. శంఖాపురం, తాళ్ళూరు, పసుపుగల్లు, మారెల్ల, వేంపాడు, అలాగే తూర్పు ఖమ్మంపాడు, ఇక రామభద్రాపురం, గంగవరం వంటి సమీప గ్రామాల్లోనూ భూమి కంపించింది నిన్న. దీంతో ముండ్లమూరు పాఠశాల విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగులు కూడా బయటకు తీసిన పరిస్థితి. ఇది నిన్నటి పరిస్థితి. కానీ ఇవాళ కూడా మళ్ళీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ 1 సెకండ్ పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఏపీలో భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు అవి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం సరిగ్గా 10:40 సమయంలో సెకండ్కు పైగా దాదాపు 2 సెకండ్ల వరకు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరోసారి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిన్న భూ ప్రకంపనలు మరొక ముందే తాజాగా మళ్ళీ కంటిన్యూగా భూ ప్రకంపన చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందనే భయాందోళనలో ప్రజలున్నారు. గుండ్లకమ్మ నదీ స్వరూపంలో చోటు చేసుకున్న అంతర్గత మార్పుల కారణంగానే భూమి కంపిస్తున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. గత 3 ఏళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక భూ ప్రకంపనలతో ప్రజలు ప్రస్తుతానికైతే ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చిన ఘటన మరొక ముందే తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలా వరుసగా ఎర్త్క్వేక్ రావడంతో ఒక్కసారిగా జనాలు అయితే భయంతో వణుకుతున్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, గోడలు బీటలు వారిన దృశ్యాలు అవి. గోడలు కూడా పగులు ఏర్పడ్డాయి. అలాగే సీసీ కెమెరా దృశ్యాలు అవి. సరిగ్గా 10:40 ప్రకాశం జిల్లాలో వరుసగా 2వ రోజు కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందనే భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ జైన్ గారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో వరుసగా 2వ రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, అసలు కారణం ఏంటి? ప్రాంతాలు వరుసగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు, అదేవిధంగా కురిచేడు, తాళ్ళూరు మండలాల్లో నిన్నటికి నిన్న భూమి కంపించిన నేపథ్యంలో కూడా శాస్త్రవేత్తలు హైదరాబాద్ భూ భౌతిక పరిశోధన సంస్థ వారు 3.1 రిక్టర్ స్కేల్ గా మ్యాగ్నిట్యూడ్ గా అయితే వాళ్ళు నమోదైందని చెప్పి తెలియజేశారు. కానీ వరుసగా 2వ రోజు ఈ రోజు ఆదివారం ఉదయం కూడా 10:40 సమయంలో ముండ్లమూరు మండలంలో పోలవరం, నూజివీడు, శంకరాపురంలో అత్యధికంగా 1 సెకండ్ పాటు భూమి కంపించడంతో కూడా అక్కడ స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో అయితే గోడలు కూడా బీటలు వారాయి. దీనికి మొత్తానికి కూడా చూసుకుంటే శాస్త్రవేత్తలు గతం నుంచి అంటే మొదటి నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వస్తున్నటువంటి భూకంపాలకి ప్రధాన కారణం ఒక పక్క చేకూర్తి క్వారీస్, అదేవిధంగా మొదటి నుంచి కూడా పరివాహక ప్రాంతం ఉన్నటువంటి గుళ్ళకమ్మ రిజర్వాయర్ సంబంధించి అంటే వస్తున్న భౌలౌకికంగా మార్పుల వల్ల కూడా ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పి గతంలో కూడా చెప్పారు. అదే మరొకసారి కూడా పునరావృతం అవుతున్న సంగతి. ఎందుకంటే ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ పరివాహక ప్రాంతం మొత్తం కూడా సహజంగా లభించే శాండ్ తవ్వకాలు ఇటీవల కాలంలో అత్యధికం అవటం, నిబంధనలకి విరుద్ధంగా అంటే శాస్త్రవేత్తలు ఎంత మేరైతే ఇసుక తవ్వాలి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా కాకుండా వాళ్ళకి నిబంధనల విరుద్ధంగా అంటే ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వాటిలన్నిటి కూడా పెడచెవిన పెట్టి గతంలో ఇసుక తవ్వడం అయితేమే అక్కడ జరిగిన పనుల విషయంలో కూడా
ఈ సమస్యలు తలెత్తున్నాయని అయితే ఒక పక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇంకా శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేసి ఈ ఎత్తుకెక్కు పునరావృతం అవుతాయా లేకపోతే కేవలం అంటే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి భూకంపాల్లో భాగంగానే ఇది వస్తున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే లోతుగా విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే నిన్నటికి అత్యధికంగా అంటే 3.1 రిక్టర్ స్కేల్ మీద కూడా భూమి కంపించిన నేపథ్యంలో వరుసగా ఈ రోజు ఆదివారం ఉదయం కూడా కంపించడం. ఎందుకంటే గతంలో 2002లో కూడా ఒకసారి వచ్చింది, కాకపోతే ఒకసారి వచ్చింది, రెండోసారి కనిపించిన పరిస్థితి. కాకపోతే ఈసారి మట్టికి వరుసగా 2 రోజులు, నిన్న శనివారం ఈ రోజు ఆదివారం 2 రోజులు వరుసగా కంపించిన నేపథ్యంలో కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల మట్టికి మీరు భయాందోళనకు గురవలసిన అవసరం లేదని చెప్తున్నప్పుడు కూడా ఇటు పక్క శాస్త్రవేత్తలు లోతుగా అయితే విచారణ చేస్తున్నారు రామదాస్. ఎందుకంటే వరుసగా 2 రోజులు రావటం, ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతపు ప్రజలకు కానీ అధికారులకు కానీ చెప్తుంది ఏంటంటే ఈ గుళ్ళకమ్మలో తవ్వకాలు కొంతమేరే తవ్వాల్సి ఉంటుంది, అంటే కొన్ని క్యూబిక్ మీటర్ వరకే తవ్వాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో తవ్వకాలు అధికంగా అయినాయి, ఇతర ప్రాంతాల్లో కూడా తరలించడం, నిబంధనలు పూర్తిగా తుంగలో దొక్కిన నేపథ్యంలో కూడా ఈ సమస్యలు తలెత్తున్నాయి. కాకపోతే ఈ సమస్యలు ఇలాగే ఉంటాయా లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అవుతాయా ఏంటి అనేది మటుకి అధికారులు అయితే మటుకు పూర్తిగా లోతుగా విచారణ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు చేంకుర్తి క్వారీల విషయంలో కూడా ఇదే సమస్య. ఎందుకంటే ఇటు సౌత్ కు వచ్చేసరికి చీపుకుర్తి పాయింట్స్, ఇటు నార్త్ కు వచ్చేసరికి గుళ్ళకమ్మ రిజర్వాయర్, మధ్యలో ఉన్న ఈ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల ప్రజలకైతే ఈ సమస్య మొదటి నుంచి ఉంది. ఎందుకంటే రెండు పక్కల కూడా లోతుగా భూమిని తవ్వడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తాయని చెప్పేసి ఆ భౌతిక పరిశోధన సంస్థ వారు అయితే చెప్తున్న పరిస్థితి మొదటి నుంచి కూడా. ఎందుకంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గర నుంచి కూడా ఇటు పరుచూరు నియోజకవర్గం వరకు కూడా కొనసాగుతున్నది. ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇసుకకి సహసిద్ధంగా ఇసుక ఇక్కడ లభిస్తుండటం వల్ల కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తవ్వకాల వల్లే ఈ భూకంపాలు వస్తున్నాయి. ప్రజలైతే భయాందోళనకు గురవాల్సిన పరిస్థితి అయితే ప్రాథమికంగా మనకైతే తెలిసిన పరిస్థితి రామదాసు. కాబట్టి ఈ సమస్యలు అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తారు అంటే ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా పాలకులు కళ్ళు తెరిచి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారా లేకపోతే సహజంగా ఎప్పుడు వచ్చే భూకంపాల్లో మాదిరిగా తీసుకుంటారా ఏంటనే మటుకి అధికారులు లోతు విచారణ నివేదిక వస్తే కానీ తెలియని పరిస్థితి. గతంలో అధికారులు మొదటి నుంచి మొత్తుకుంటున్న ఏంటంటే ఇటు జిల్లా అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా నాయకులకు కానీ చెబుతుంది ఏంటంటే ఇప్పటికే జరగాల్సిన తవ్వకాల కంటే ఎక్కువ జరిగాయి, ఇప్పటికైనా కొంత చేయాల్సింది. ఆ సమయంలో మటుకి కొంత క్వారీల్ని శాండ్ తోటి ఫిల్ చేశారు. ఆ శాండ్ తోటి ఫిల్ చేసినా కూడా సహజంగా ఏర్పడిన ఆ క్వారీలు రాయి తీసేయడం వల్ల కూడా ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇటు గుళ్ళకమ్మలో ఇసుక ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నీరు పారటం వల్ల ఏర్పడే ఇసుకను కూడా ఎప్పటికప్పుడు తవ్వేస్తుండడం వల్ల దానికి న్యాచురల్ గా ఉండాల్సిన పట్టు ఉండకపోవడం వల్ల కూడా భూమిలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి, ఇటువంటి భూకంపాలు అయితే వస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు రామదాసు. కాకపోతే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు అన్న మటుకి పూర్తి నివేదిక అదేవిధంగా అధికారులు తీసుకునే చర్యల మీద అయితే ఆధారపడి ఉంటున్నారు. రైట్, ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో భూ ప్రకంపన సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాలు అలాగే బొగ్గు గనులు లేదా మైనింగ్ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భూమి అంతర్గత పొరల్లో చోటు చేసుకున్న పరిణామాలతో భూ ప్రకంపనలు సంభవిస్తాయని చెప్తున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ఈ కారణాలు గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఇది చోటు చేసుకోవడంతో అదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే మైనింగ్ క్వారీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో అది ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిన్న కూడా భూ ప్రకంపన చోటు చేసుకున్నాయి. నిన్న రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదైంది. తాజాగా ఇవాళ మళ్ళీ ముండ్లమూరు మండలంలో 1 సెకనుకు పైగా భూమి కంపించింది. దీంతో ప్రజలైతే భయాందోళనతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. సో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మళ్ళీ భూమి కంపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో వరుసగా 2వ రోజు భూ ప్రకంపన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా జనాల్లో అలజడి రేగింది.